ప్రారంభం చేశారు కాబట్టి 2025 సంవత్సరానికి ఈ సంఘము నిర్మాణమయ్యి అంటే కట్టడము పూర్తయ్యి 30 ఏళ్ళు అవుతుంది. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు అవుతుంది. ఒకవేళ పెద్ద మనుషులము అందరము మాట్లాడుకుంటే ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరము 5వ నెల 28వ తారీఖు 2025లో 30 ఏళ్ళు పడుతుంది సంఘం కట్టి. కాబట్టి బాగా గ్రాండ్గా చేసుకుందాం, బ్రతికి ఉంటే కదా. సరే, ఏది ఎట్లున్నా ఈరోజు వాక్య భాగంలోనికి వెళ్దాం. మళ్ళీ ఈరోజు సంఘము యొక్క చరిత్ర ఎంతో తెలియజేశారు, ఎంతోమంది సేవకులు కూడా పనిచేశారు. ఒకసారి మన మనసును మనం పరిశీలన చేసుకుందాం. మన సంఘంలో ఎంతమంది విశ్వాసులం ఉన్నాం కదా, ఎంతమంది విశ్వాసులం ఉన్నాం. చరిత్ర బాగుంది. విశ్వాసములో కూడా సంఘము అభివృద్ధి చెందితే ఇంకా మంచిది కదా. ఒలీవ మొక్కల వలె అన్నాడు కదా, ద్రాక్ష తీగల వలె వర్ధిల్లెను అని ఉంది. మన సంఘము కూడా ఆ విధంగా వర్ధిల్లులాగున ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరం అంతా విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ సంఘాన్ని ఆత్మీయంగా కట్టుకుంటూ విశ్వాసులు వెనక్కి పడిపోకుండగా, త్రొట్లిపోకుండగా విశ్వాసములు ఇంకా అభివృద్ధి చెందుతూ ముందుకు సాగులాగున ఈ సంవత్సరం మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. సరే, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని యొక్క వాక్యాన్ని విందాం. పోయిన సంవత్సరం ఏ వాక్యం చెప్పానో గుర్తుందా? పోయిన సంవత్సరము న్యూ ఇయర్కి ఏ వాక్యం చెప్పానో ఎవరికైనా గుర్తుందా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చెప్పాను కదా. క్రీస్తు నందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను అని చెప్పాను. ఈ సంవత్సరము కొన్ని మాటలు విందాం దేవుని యొక్క వాక్యంలో. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము, అలాగే 13వ వచనము, అలాగే 19వ వచనం. 2వ అధ్యాయము 2వ వచనము, అలాగే 13వ వచనము, అలాగే 19వ వచనాన్ని కూడా చదువుకుందాం. చదవండి ఎవరు. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. అలాగే 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అలాగే 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపటనస్సులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. బాగా జాగ్రత్తగా విందాం. 2వ వచనములు అంటున్నాడు మునుపు అన్నాడు. 13వ వచనములో కదా ఏమన్నాడు? ఇప్పుడు అన్నాడు. 19వ వచనములో అంటున్నాడు ఇక మీదట అని అంటున్నాడు. 3 ఉన్నాయి కదా. ఏంది? ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. మునుపు అంటే గతించిన కాలము. దీన్ని ఏమంటారంటే పాస్ట్ అంటారు. గడిచిన కాలం, గతించిపోయింది. పాస్ట్ అంటే అయిపోయింది. ఇప్పుడు అనంటే ప్రజెంట్ కదా, ప్రస్తుతము. ఇక మీదట అంటే ఫ్యూచర్, భవిష్యత్తు కదా, ముందున్నది, వెనకాలది, ఇప్పుడుది, ముందున్నది కదా. వెనకాల ఉన్నది 2023, ఇప్పుడున్నది 2024. ఈ 24లోనే ఇంకా కంటిన్యూ ఉంది కదా. 24లో డిసెంబర్ నెల వరకు అంటే ముందున్నది. కాబట్టి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఈ మూడింటి గురించి వివరించాలి. ఎంతసేపు చెప్పాలి? మీరే చెప్పండి. వాక్యం ఎంతసేపు చెప్పాలి కదా. ఎంతసేపు? మనం పాటలు 2 గంటలు విన్నాం కదా. వాక్యానికి వచ్చేసరికి ఏమంటాం? కొంచెం ఏంటే బాగుండే, క్లుప్తంగా చెప్పింటే బాగుండే, తొందర వదిలింటే బాగుండే కదా.
ఏది ఎట్లున్నా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మూడిటి గురించి చెప్తేనే దానికి అర్థం అండి. కాబట్టి మీకు మూడిటి గురించి వివరిస్తాను, కొంచెం ఓపిక పట్టుకొని వినండి. ఒకవేళ టైం ఎక్కువైతే సార్ ముందుగానే నాకు సిగ్నల్ ఇచ్చేస్తాడు, బంద్ చేసేస్తా. సరే, ఏది ఎట్లున్నా వాక్యంలోనికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో మునుపు అంటాడు. అంటే పాస్ట్, గతించిన కాలంలో. పాస్ట్, గతించిన కాలంలో. గతించిన కాలంలో ఏ విధంగా ఉన్నాం, గతించిన కాలంలో ఏ విధంగా బ్రతికాం, గతించిన కాలంలో ఏ విధంగా జీవించాం. దేవుని యొక్క వాక్యము ద్వారానే మన హృదయాలను మనం పరిశీలన చేసుకుందాం, మన ఆత్మను పరిశీలన చేసుకుందాం. అలాగూ ఉన్నానా? అవును కదా, నేను ఇలాగున్నాను, అయినా దేవుడు మరొక సంవత్సరం దేవుడు నాకు ఇచ్చాడు అనే తలంపు, ఆలోచన కలిగి ముందుకెళ్దాం. కాబట్టి దేవుని యొక్క వాక్యములోనే చదువుకుందాం. మునుపు కదా, మునుపు ఏ విధంగా బ్రతికామో దేవుని యొక్క వాక్యములోనే చదువుకుందాం. తీతు రాసిన పత్రిక 1 తిమోతి 2 తిమోతి ప్రక్కలో ఉంటుంది అది. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఎందుకనగా మనము కూడా మునుపు అని అన్నాడు. ఎందుకనగా మనము కూడా, మనము అంటే విఆర్ కదా, ఇక్కడ ఉన్న వారు అందరం అండి. ఐ అంటే నేను కదా, వి అంటే మీరు లేక మనము అని వస్తుంది. మనము అని అంటున్నాడు కదా. తిమోతి రాసిన పత్రికలో, తీతుకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఎందుకనగా 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 మనము మునుపు ఏ విధంగా ఉన్నామంట. ఏ విధంగా ఉన్నామో దేవుని యొక్క వాక్యములోనే తెలియజేస్తుంది. ఏ విధంగా ఉన్నాం? మునుపు ఏ విధంగా ఉన్నాం? అవివేకులము అంటాడు కదా. అవివేకులము అన్నాడండి. అవివేకులం అంటే తెలివి లేని వారు అని అర్థం, జ్ఞానము లేని వారు అని అర్థం. ఎవరైనా మనల్ని ఎవరైనా అన్నారని, అరే తిక్కలోడా అని అంటే కొడతాం కదా, నేను తిక్కలోనే అంటాం. అరే నీకు తెలివి లేదురా మెంటలోడా అన్నాడు అనుకోండి, నన్ను మెంటలోడు అంటివే అని కొడతాం. దేవుడు ఏమంటున్నాడు కదా, దేవుని యొక్క వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. మునుపు ఏ విధంగా ఉన్నామంట? అవివేకులము అన్నాడు. రెండవది ఏమంటున్నాడు? అవిధేయులము అని అంటున్నాడండి. మూడవదిగా పక్కలను అంటున్నాడు అవిధేయులను, మోసపోయిన వారమును అని అంటున్నాడు. నాలుగవది అంటున్నాడు నానా విధములైన దురాశలను, భోగములను కదా, పాపములకు దాసులమయ్యండి. అవిధేయులము, అవివేకులము కదా, దురాశలకు, పాప భోగాలకు బానిసలమై ఉంటిమి కదా, బంధించబడి ఉన్నామండి. ఎప్పుడు? గతించిన కాలంలో, పాస్ట్, గడిచిపోయిన కాలంలో. మునుపు ఆ విధంగా ఉన్నాం. ఆ విధంగా ఉన్నా కూడా కదా, దేవుడు మనకు ఒక చాయిస్ ఇస్తున్నాడు, ఒక అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడని. ఒక అవకాశం దిద్దుకోవడానికి ఒక అవకాశం మనకు దేవుడు ఇస్తున్నాడు కదా. అందుకే గతించిన కాలములో కూడా మనం ఏ విధంగా ఉన్నామో దేవుడు గుర్తు చేస్తున్నాడండి. గడిచిపోయిన కాలంలో ఏ విధంగా బ్రతికామో మనం మర్చిపోయాం, కానీ దేవుడు మనల్ని గుర్తు చేస్తున్నాడండి. అందుకే గతించిన కాలములో మునుపు అవిధేయులను, అవిశ్వాసులను కదా, దేవునికి ఏ విధంగా ఉన్నారంటే పాపానికి బంధకాల చేత బంధింపబడి ఉన్నారు. రెండవదిగా చూద్దాం, ఇంకో చక్కటి మాట అంటున్నాడు. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. 2వ అధ్యాయం 16వ వచనంలో లోకములో ఉన్నదంతయు అన్నాడు. లోకంలో ఉన్నది అంతయు అన్నాడు. అంత అంటే ఏ ఒక్కటి మిగిలించలేదండి దేవుడు, మనకు అంత చెప్పేస్తాడు కదా. లోకంలో ఉన్నది అంతయు అన్నాడు. అంత ఏ విధంగా ఉందంట? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. లోకంలో మనం అనుకుంటున్నాం కదా, ప్రపంచము చాలా అందంగా ఉన్నది, ఎన్నెన్నో అద్భుతాలు కదా, ఎన్నెన్నో అద్భుతాలకు విలువలిస్తున్నాం. లోకంలో ఉన్న వాటి కొరకు వేగిరపడుతున్నాం. ఒక డ్రెస్ షాపులో నచ్చిందంటే 10 పైసలు ఎక్కువైనా కొనుక్కోగలం కదా. అదేవిధంగా దేవుని యొక్క వాక్యంలో అంటున్నాడు లోకంలో ఉన్నది అంతయు ఆశ మనిషిని లాగేస్తుంది. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం కదా. ఏ విధంగా బ్రతకాలి అనేది లోకంలో మనకు చూపిస్తుంది కదా. నిన్నటి దినమున కదా, పాత సంవత్సరానికి సండే చెప్పేటప్పుడు
ఎంతమంది, ఎన్ని కేకలు, ఎన్ని రకాలుగా కదా, ఎన్ని రకాలండి కదా. అయిపోయిందని ఎగురులాడాము కానీ ఇంకా లేదా జీవితము, ఇంకా లేదా. అయిపోయి ఒకరోజే నిన్న ఎన్ని కేకులు ఆర్డర్లు అయింటాయో. పాత సంవత్సరానికి వీడుకోలు ఎన్ని కదా, ఎన్ని కేకులు, ఎన్ని చికెన్లు, ఎన్ని మటన్లు కదా. లోకంలో ఉన్నదంతా అని చెప్పేశాడు దేవుడు. లోకంలో ఉన్నదంతా మన ఆశ కోసమే, మన ఆశ కోసమే. దేవుని గుర్తుపెట్టుకున్న వాళ్ళము కానే కదా. మునుపు అవిధేయులము, దేవునికి దూరంగా ఉండిపోయాం. రెండవది అంటున్నాడు, లోకంలో ఉన్నదంతా మీరు అనుభవించినదంతా మీ ఆశ కోసమే మీరు బ్రతికారు. మూడవదిగా చూద్దాం, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. కనులుండియో చూడకయో, చెవులుండియో వినకయోనున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి కదా. 22వ వచనంలో చివరి లైన్లో అంటాడు, ఎంత ఘోషించినా దాని దాటలేకయూ ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దాని ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా. దేవుని యొక్క మాటలు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇర్మియా భక్తుని ద్వారా పలికించిన మాటలు ఏమంటున్నాడంటే, వివేకము లేని మూడులారా అంటున్నాడు. అంటే జ్ఞానము లేని మూర్ఖులారా మీరు నాకు భయపడరా అని అంటున్నాడు కదా. భయపడమా కదా. ఒక పాము వస్తే భయపడతాం. ఇంట్లో ఒక తేలు కనపడిందంటే చంపేది వరకు వదలం కదా. ఒక బల్లి ఊకిట్లా పోయిందంటే కాళ్ళ మధ్యలో పోయిందంటే ఎగురులాడతాం. ఈ దేవుడు సృష్టించిన వాటి కొరకు మనం భయపడుతున్నాం, కానీ సృష్టికర్త అయిన దేవునికి మాత్రం మనము భయపడడం లేదు కానీ టేక్ ఇట్ ఈజీ. సంఘానికి వచ్చినా, సంఘంలో పాల్గొన్నా, బయట తిరుగులాన్నా, ఆదివారం అంటే అదో మూఢనమ్మకం అయిపోయింది మనకి. ఏదో వెళ్ళాలి వెళ్ళకపోతే ఎట్లా కదా. ఇంకొకటి, ఇప్పుడు ఆదివారం కూడా డుమ్మాలు కొట్టి కూలికి వెళ్ళేటోళ్ళం ఉన్నాం. దేవుడు అంటే భయము. నీకు బలం ఇస్తేనే నువ్వు కూలికి వెళ్ళగో. బలం లేకపోతే జ్వరం వచ్చిందో, ఒళ్ళు నొప్పులు వచ్చిందో, దుప్పటి మూసుకొని నిండగా మూసుకుంటావు. కూలికి పిలిచాను ఇంక వచ్చేటోళ్ళు కూడా ఏమ్మా రావా అంటే లేచినమ్మా జ్వరం వచ్చింది అంటావు. అంటే నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు దేవుని మర్చిపోతున్నావు. అందుకే దేవుని యొక్క వాక్యములు అంటున్నాడు, భక్తుని ద్వారా పలికిస్తున్నారు, మీరు నా మాటలు వినరా అంటూ, మూర్ఖులారా అంటూ మీరు నాకు భయపడరా. భయము లేదా? దేవుడంటే భయము లేదా? దేవుడంటే భయం ఉండాలండి. తన యందు భయభక్తులు గలవారి చుట్టూ దేవదూతల కావిలి ఉంచుతాను అన్నాడు. భయపడితే భద్రత కదా. భయపడితే మనకందరికి చుట్టూరుగా దేవుని భద్రత మనకి ఇస్తున్నాడండి. కాబట్టి దేవుని సన్నిధిలో భయపడరా క్వశ్చన్ మార్క్ కదా. ఇప్పుడు ఏం చేస్తాం? మనం భయపడకనే బ్రతికామండి మునుపు కదా. మనం అన్నీ తలుచుకుంటే ఎన్ని పొరపాట్లు చేసాము కదా. మనం అన్నీ ఆలోచన చేసే గతించిన సంవత్సరంలో ఎన్నో చేసాం. ఎన్నోసార్లు దేవునికి దూరంగా, ఎన్నోసార్లు దేవుని దగ్గరికి రాకుండా, వినకుండా మన ఇష్టానుసారంగా మనము బ్రతికిపోయాం. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు భయపడరా. ఇంకో మాట చదువుకుందాం దేవుని యొక్క వాక్యంలో. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుటకై మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపం మారిపోవాలండి. రూపం మారిపోవాలి కదా. గొంగళి పురుగు సీతాకోక చిలుకగా గొంగడి పురుగుగా ఉన్నప్పుడు దాన్ని ముట్టుకుంటే ఏమొస్తుంది? మనకే జిల పెడుతుంది. ఆ గొంగడి పురుగు ఏమైపోతుంది? కొన్ని రోజులకి సీతాకోక చిలుకగా, ఆ చిలుకగా మారినప్పుడు ఆ చిలుకను పట్టుకోవడానికి మనం పరిగెత్తుతాం.
మన జీవితం కూడా అంతేనండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏం చేయాలంటే దేవుని చిత్తమేదో, దేవుడు ఏం చెప్పాడు, దేవుని మాటలు మనకి ఏమి హెచ్చరిక ఇస్తున్నాయి, దేవుని మాటల ద్వారా మనం ఎంత జీవితాన్ని సరి చేసుకోవాలి, సరి చేసుకొని మారితే మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందాలి అన్నాడు. మన రూపము మారిపోతే దేవునికి సంతోషం. ఈ సంవత్సరం వచ్చిందని సంతోషం కాదు, సంవత్సరము నువ్వు పిలిచినా వస్తుంది, పిలవకున్నా దినాలు గడుస్తూనే ఉంటాయి. కానీ దినములో ఉన్న మనుషులము మనము మారాలి. అందుకే ఒక పాట భక్తుడు అన్నాడు కదా, మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది, నీకు ఫలితం ఉంటుంది. దేవునికి ఇస్తే ఫలితం, మారిన మనస్సు మారిన మనస్సు మారిన మనస్సు దేవునికి ఇస్తే ఫలితం. అందుకే దేవుని యొక్క వాక్యంలో అంటున్నాడు, మీరు ఈ లోకాన్ని అనుసరించక, ఈ లోకంలో ఏముంది దేవుడు చెప్పేశాడు, శరీరాశ నేత్రాశ జీవపు డమం ఈ లోకంలో ఉన్నాయి, ఈ లోకాన్ని మీరు అనుసరించక దేవుని చిత్తమేదో, దేవుని మాటలు ఏం చెప్తున్నాయో, దేవుని మాటలు మనకి ఏం తెలియజేస్తున్నాయో ఆ మాటలు విని ఆ మాటల ప్రకారం మారి ఆ మాటల ప్రకారం జీవిస్తే మన మనస్సు మారడం వలన దేవునికి రూపము మనం మారిపోతాం, దేవుని బిడ్డగా మారిపోతాం. అందుకే పాస్ట్ గతించిన కాలంలో ఈ విధంగా ఉన్నాం. ఈ కొత్త సంవత్సరం ద్వారా దేవునికి సంతోషం లేదు, కానీ నువ్వు నేను మనస్సు మార్చుకొని ఆయన చిత్తానికి లోబడితేనే, రూపం మారితేనే దేవునికి సంతోషం కదా. దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనకు సెలవిచ్చిన మాటల ప్రకారం మనం జీవించాలి. ఇందులో ఇంకొక మాట చెప్పి రెండవ పాయింట్లోనికి మనం వెళ్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలను, దురాశలను, మద్యపానమును, అల్లరితో కూడిన ఆటపాటలను, త్రాగుబోతుల విందులు, చేయదగినవి, విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు ఏ కాలం చాలంట? గతించిన కాలమే చాలు. చూడండి, బాగా జాగ్రత్తగా వినండి. 3వ వచనములో మనము పోకిరి చేష్టలు, ప్రక్కలేముంది? కామ. మళ్ళీ ఇంకో మాట పక్కలేముంది? కామ. మళ్ళీ ఇంకో మాట పక్కలేముంది? కామ. అంత కొనసాగించుకుంటూ వచ్చి లాస్ట్కి ఏం చెప్తున్నాడు? గతించిన కాలమే చాలు. చాలు అన్న కాడ ఏముంది? ఫుల్ స్టాప్ ఉంది. ఫుల్ స్టాప్ అంటే ఇంకా అయిపోయింది, ఆడ కాగాల. గతించిన కాలమే చాలు, చాలు, ఇన్ని చేసావు కదా. నాయన చెప్పినా వినలేదు, అమ్మ చెప్పినా వినలేదు. ఇంకొకటి పాయింట్లు ఇప్పుడు ఎట్లా వచ్చినాయంటే, నేను యూట్యూబ్లో చూసేటప్పుడు వాక్యాల కొరకు చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఒకతని పాయింట్లు తయారు చేసేది చూపిస్తున్నాడు. ఏ పాయింట్ అంటే, జీన్స్ ప్యాంటు ఒక చెక్కకి ఇట్లా తొడిగించినారు, ఒక ముద్దుకు తొడిగించారు జీన్స్ ప్యాంట్ని. తొడిగించి ఏం చేసినారంటే, మనము కరుకు పేపర్ ఉంటుంది చూడండి, పెయింట్ వేసే వాళ్ళ దగ్గర కరుకు పేపర్ ఉంటుంది, పెయింట్ బండ కంటితే ఏం చేస్తారు, కరుకు పేపర్తోనూ రుద్దుతారు. అలాంటి కరుకు పేపర్ తీసుకొని ఆ పాయింట్ని ఆడాడ బొక్కలు పెట్టి రుద్దుతున్నారు, మంచిగా ఉన్న పాయింట్ని. అంటే ఆ పాయింట్కి ఎంత బొక్కలు పడితే అది మోడల్. ఏడేడ మోకాలు కాడ, ఇక్కడ తొడలేనక, ఇక్కడ ముందర, ఇంకా కింద కదా. ఎన్ని బొక్కలు పడితే అంత డిజైన్ పాయింట్. అవే కొంటారు, మనం మంచివి చూపించినా కొనరు కదా. ఈ విధంగా తల్లిదండ్రులు చెప్పినా కూడా వినలేని పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారు కదా. మీ ఇష్టం అంటారు, చెప్పేంతవరకు చెప్తారు, మీ ఇష్టము అని అంటారు కాదా. మీ కొరకు పేరెంట్స్ ఎలాగున్నా కదా మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఇంకొకటి, మీరు ఎక్కడికి వెళ్ళొచ్చినా రాత్రి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మీ అమ్మ మీ కొరకు అరే తిన్నావా అంటది కదా. ఎంత ప్రేమ అండి. స్నేహితులతో ప్రేమ దొరుకుతుంది అనుకుంటారు, ఇంకో చోట దొరుకుతుంది అనుకుంటారు, ఇంకో చోట నీవు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నీ తల్లి ప్రేమ కంటే ఏది ఎక్కువైనది కాదు. దేవుడు అంటున్నాడు కదా, మీరు పోక చేష్టలను, దురాశలను, ఇవన్నీ గతించిన కాలమే
చాలు, ఫుల్ స్టాప్ పెట్టేసాయి, ఫుల్ స్టాప్ పెట్టేసాయి. నీకు ఇంకొక భవిష్యత్తు ఉంది, ఇంకొక మార్గం ఉంది, ఇంకొక దారి దేవుడు చూపిస్తున్నాడు. ఆ దారిలోనికి నువ్వు అడుగు పెట్టాలి. కామాలు అయిపోయినాయి, ఫుల్ స్టాప్ వచ్చేసింది, చేసిన కాడికి చాలు. ఇంకా ఫుల్ స్టాప్ వచ్చిన తర్వాత దేవుడు ఒక మార్గం చూపిస్తున్నాడు, అందులోకే అడుగు పెడితే నీ భవిష్యత్తు, మన భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి పాస్ట్ మన మునుపు ఏ విధంగా ఉన్నామో తెలియజేస్తాడు. రెండవదిగా చూద్దాం దేవుని యొక్క వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయము 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఇప్పుడు అన్నాడు అంటే ప్రస్తుతము, ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రస్తుత కాలము, ఇప్పుడు బ్రతుకుతున్న కాలము దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఎవరి ద్వారా వచ్చింది జీవితము అని అంటే, ఎవరి ద్వారా వచ్చిందంటే క్రీస్తు యేసు రక్తము ద్వారా అన్నాడండి. క్రీస్తు యేసు రక్తము ఏ విధంగా ఉండదంటే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతల చేత ఆరాధింపబడుతున్న ఆయన ఈ లోకానికి, పాపులమైన మనందరి కోసం ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణం పెట్టి ఆయన చిందించిన రక్తము, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అన్నాడు. ఆ ప్రధాన యాజకుని యొక్క రక్తము ద్వారా ఈరోజు మనం ఏమైపోయినాం? సమీపస్తులం అయిపోయినాం. దేవుని రక్తము ద్వారా యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రస్తుతము ఒక జీవితము దేవుడు మనకు ఇచ్చాడు. మునుపు ఈ విధంగా ఉన్నారు, కానీ ఇప్పుడు అన్నాడు, ఇప్పుడు ఇచ్చిన ఈ భవిష్యత్తు కాలంలో, ఇప్పుడు ఇచ్చిన ఈ ప్రజెంట్ కాలంలో మనం ఏ విధంగా ఉండాలి అనేది దేవుడు సెలవిస్తున్నాడు. ఏ విధంగా ఉండాలో దేవుని యొక్క వాక్యము ద్వారానే మనం గమనించుకుందాం. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మళ్ళీ యెషయా గ్రంథము ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం. సజీవులు సజీవులే గదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. ఈ దినమున ఈ ప్రజెంట్ ఇప్పుడున్న కాలంలో నేను సజీవుడనై నేను నిన్ను స్తుతించుచున్నాను. ఒకరోజు అందరం చప్పట్లు కొట్టుకుందాం, ఎందుకంటే ఈరోజు సజీవులముగా మనం ఉన్నాం కాబట్టి, అందరము సజీవులముగా దేవుని దగ్గరకు వచ్చాము కాబట్టి, సజీవులము నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఈ దినము నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నేను సజీవుడవుగా నేను నిన్ను స్తుతిస్తున్నాను దేవునికి కదా. ఈ దినము దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఈ ఇచ్చిన దేవునికి మనం ఏం చేయాలి? దేవుని మనము స్తుతించాలి. రెండవదిగా చూద్దాం, అదే మాటల్లో చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 19వ వచనము 20వ వచనం రెండు కలిసి ఉన్నాయి, ఆ మాట చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఎంత చక్కటి మాట చూడండి. ఏ మార్గం అంట? నూతనమైనది. ప్రతిష్ఠించాడు దేవుడు, మన కొరకు ప్రతిష్ఠించాడు. ఏ మార్గము అని అంటే నూతనమైనది. రెండవదిగా జీవము గలది కదా, జీవమైన మార్గము మన కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక దారి చూపించాడండి, ఒక దారి మనకు చూపించాడు. ఆ దారిలో మనం వెళ్ళాలి. ఆ దారి మన కొరకు దేవుడు పరిశుద్ధుని రక్తము ద్వారా మనకు మార్గాన్ని ఏర్పాటు చేసేసాడు. ఈ దినాన్నిచ్చిన దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. రెండవదిగా ఏమంటున్నాడు? మనకు ఏర్పరిచిన మార్గములో నూతనమైన మార్గము, జీవము గల మార్గములో మనం వెళ్ళాలి అన్నాడు. మూడవదిగా చూద్దాం, అదే దేవుని యొక్క వాక్యంలో యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు దేవుడు, నేనే మార్గమును సత్యము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. దేవుడు ఒకటి ఏర్పరిచాడు కదా, దేవుడు ఒకటి ఏర్పరిచాడండి. ఎక్కడికి అని
అంటే ఈ ఐజాగ్ కాదు, ఈ నసనూరికి కాదు, ఈ నవరాజ్ క్యాంపుకి కాదు, ఇంకోటి కాదు, ఈ పెద్దదన్నాడకు కాదు, చిన్నదన్నాడకు కాదండి. మన మార్గం ఏంది? మన మార్గము పరలోక మార్గం అండి. ఆ మార్గంలోనికి మనం వెళ్ళాలంటే యేసు రక్తము ద్వారా కడగబడాలి. ఆయన మార్గంలోనికి మనం అడుగు పెడితే ఆయన ఆ మార్గంలో మనల్ని నడిపించుకుంటూ వెళ్తాం కదా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఎవరికి తెలుసు మన మార్గము? దేవునికి తెలుసు. నా బిడ్డలు వచ్చే దారిలో ఏ ముళ్ళు గుచ్చుకోకూడదు, ఏ ఎత్తు తగ్గులు ఉండకూడదు, ఏ స్పీడ్ బ్రేకులు ఉండకూడదు. దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేసేసాడండి కదా, ఏర్పాటు చేసేసాడు. హైవే రోడ్డు మీద బండి పోతే బ్రేకులు కూడా మెల్లగా ఇట్లా పట్టుకుంటే సర్రున వెళ్ళిపోతుందండి. అదే హైవే మీద నడిపిన వాళ్ళు ఈ ఐజా నుంచి మన ఊరికి రావాలంటే ఎన్ని స్పీడ్ బ్రేకులు కదా, ఏడేడ కదా, కొంచెంగా అదుపు తప్పామంటే కింద పడిపోతాం. కానీ మన మార్గం, మనకు ఏర్పరిచిన మార్గం, మన దేవుడు ఏర్పరిచిన మార్గం జీవము గలది, నూతనమైనది, ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన ఎందుకంటే ఆ మార్గాన్ని ఏర్పరిచిన వాడు, కాంట్రాక్టర్ ఆయననే కాబట్టి ఆ మార్గంలో మనం నడిపించడానికి ఆయన చేయి పట్టుకొని నడిపిస్తాం. కాబట్టి ఆ మార్గంలోనికి మనము వెళ్ళాలి. మూడవదిగా చూద్దాం దేవుని యొక్క వాక్యంలో. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా చదువుకుందాం. దేవుని యొక్క వాక్యంలో యోహాను రాసిన సువార్త మార్గంలోనికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలో దేవుడు సెలవిస్తున్నాడు. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడాలి. క్రొత్తగా జన్మించితే ఏం చూడలేడంట? ఆ రాజ్యాన్ని. వెళ్తున్నాం కానీ పట్టణం మాత్రం మనకు కనపడదు. ఏం చేయాలా? బాప్తిస్మం అనే ద్వారా క్రొత్త జన్మ. బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నాం? నీళ్ళు మనకి సాక్ష్యం అండి. నేను ఒకరోజు చెప్పాను కదా, ఆకాశము కదా, భూమి, గాలి, నీరు, నిప్పు, తర్వాత దుమ్ము, ధూళి గురించి కూడా చెప్పేశానండి మీకు. ఇవన్నీ సాక్ష్యం అండి. ప్రకృతి మనకి సరౌండర్ పెట్టేశాడు దేవుడు. ఎందుకంటే మనుషులము సాక్ష్యము ఒకసారి మనుషుల ముందర ఒప్పుకుంటాం, మనుషులు లేనప్పుడు ఒప్పుకోం. మన సాక్ష్యాలు దేవుని దగ్గర పనిచేయు. మనకి సాక్షులను ఎవరిని పెట్టాడంటే సృష్టిని పెట్టేశాడు. సృష్టి సాక్ష్యం ఇస్తుంది, నిలబడిన భూమి సాక్ష్యం ఇస్తుంది, పైన ఆకాశము నక్షత్రాలు సాక్ష్యం ఇస్తున్నాయి, ఇసుక సాక్ష్యం ఇస్తుందని. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేవాది దేవుడు అంటున్నాడు, మనం వెళ్ళే మార్గంలో ఆ పట్టణాన్ని మనం చూడాలంటే మనం క్రొత్త జన్మ, బాప్తిస్మం అనే దాని ద్వారా క్రొత్త జన్మ ఎత్తితేనే ఆ పరలోక పట్టణాన్ని మనము చేరుతాం. లేకపోతే బాప్తిస్మం కూడా ఏమని చేస్తున్నారంటే పెళ్ళిళ్ళకి తీస్తున్నారు. ఇంకోటి ఏం చేస్తున్నారు కదా, ఏదైనా సర్టిఫికేట్లు అవసరం ఉన్నప్పుడు తీస్తున్నాం. బాప్తిస్మం అనేది మన హృదయపూర్వకంగా తీసుకోవాలండి. నేను పాపిని అని నువ్వు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, నేను చేసిన తప్పులు అని నువ్వు అనుకున్న తర్వాతనే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. పెళ్లి కొరకో, ఇంకోటి కొరకో, ఉద్యోగం కొరకో, ఇంకా వ్యాపారం కోసం ఇంకోటి ఇవి చేసేది కాదండి. ఇవి చేస్తే ఈ లోకంలోనే మనం విడవబడతాం, కానీ ఆ పరలోక పట్టణాన్ని మనం ఎప్పటికీ చేరలేం. అందుకే నేను అనేది, ప్రబ్బలలో పాల్గొనే వాళ్ళు నీతి నిక్కచ్చిగా పాల్గొనాలండి. ఆకులొద్దు, ఒక్కలొద్దు, దారాలకు కాళ్ళకు ఉండకూడదు, చేతులకు ఉండకూడదు, గొంతులు ఉండకూడదు, ఇంకోటి ఉండకూడదు. ఇవి ఉంటే ఏంది? ఆ లోక మర్యాదలను నువ్వు అనుసరించినట్టు. కానీ దేవుని యొక్క వాక్యం ఖచ్చితంగా మనకు చెప్తుందండి, ఎవరైనా అయోగ్యంగా పుచ్చుకుంటే మరణానికి పాత్రుడు అన్నాడండి. ప్రబ్బల్లో కూడా అంత విలువైనదండి. ప్రబ్బల చేత పట్టుకొని ఆయన సిలువలో బలియాగమైన ఆ త్యాగాన్ని గుర్తు చేసుకొని కన్నీటితో ఏడ్చుకుంటూ, అయ్యా నా కోసము సిలువలో బలియాగమై ఆ చివరి బొట్టు వరకు నా కొరకు కార్చావే, నిన్ను ఎన్ని కొరడా దెబ్బలు కొడితే ఆ దెబ్బలు నీ వీపి మీద పడినప్పుడు, ఆ కొరడలతో ఇలా కొట్టినప్పుడు ఆ ముళ్ళుతో పాటు చర్మం ఊసొచ్చింది. ఆ చర్మము ఊసొచ్చినప్పుడు ఎంత బాధ అనుభవించుంటాడు కదా. ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే, ముళ్ళుది లోపలికి మన కాళ్ళ లోపలికి వెళ్తేనే ఆ చీమి పట్టినప్పుడు ఆ ముళ్ళు మళ్ళీ బయటకు
బయటికి వచ్చేంత వరకు మనకు ఆ కాలు పాదం కిందికి మోపలేం. అలాంటిది దేవాది దేవుడు మన కోసం సిలువలో బలియాగమై ఆ కండలన్నీ పీక్కొని వస్తున్నా, ఆ రక్తమంతా కారుతున్నా, ఆ దవడంతా అతుకపోయినా, డొక్కలల్లా దగ్గరికి అయిపోయినా ఎవరి కోసం మరణించాడంటే నీ కోసము, నా కోసం కదా. ఆకు, ఒక్క, నశం, కళ్ళు, బీడీలు, సిగరెట్లు ఇవి దేవునికి ఇష్టమైనవి కావు. క్రొత్తగా జన్మిస్తేనే ఆ పరలోక పట్టణాన్ని మనము చూడగలం కదా. ఆ పట్టణాన్ని చూడాలి కాబట్టి మనమందరం ఏం చేయాలి? ఆ పట్టణం కోసం మనము ఎదురు చూడాలి. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, ఎవడైనానో క్రీస్తునందున్న ఎడల 17వ వచనంలో వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవాయి. క్రొత్త జీవితం మనం పొందుకొని యేసు చూపించిన మార్గంలో మనం వెళ్తే ఆ మార్గాన్ని చేరుకోవడానికి మనకు అవకాశము ఉంది కదా. 2 చెప్పేసాను, పాస్ట్, ప్రజెంట్. అంటే ఇంతకుముందు అయిపోయినది ఇప్పుడుది, ఇప్పుడు ముందేముంది? ఫ్యూచర్, భవిష్యత్తు ఉంది. భవిష్యత్తులో మనం ఏ విధంగా ఉండాలో, ఈ సంవత్సరం అంతా దేవుని సన్నిధిలో మనం ఎలాగో బ్రతకాలనో కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. కాబట్టి మళ్ళీ ఈ యొక్క మాటలు జాగ్రత్తగా వినవలసిందిగా కోరుచున్నాం. దేవుని యొక్క వాక్యంలో మళ్ళీ ఎఫెసీలకు రాసిన పత్రిక మళ్ళీ 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. ఒక మాట అక్కడ చదువుకొని ముందుకెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. మీరిక మీదట, మునుపు అయిపోయింది, ప్రస్తుతం ఏ విధంగా ఉండాలనో చూపించాను. ఈ మార్గం ఎన్నుకున్న తర్వాత, ఈ జీవితం నువ్వు ఏర్పరచుకున్న తర్వాత, ఆ దేవుడు నీకు ఆ జీవితాన్ని ఒక బహుమానంగా నీకు ఇచ్చిన తర్వాత నీవే విధంగా ఉండాలంటే పరదేశులుగా కదా, ఏకపట్టణస్థులు అన్నాడు దేవుడు అండి. దేవుని యొక్క వాక్యంలో 19వ వచనంలో చివరని మీరేక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో అన్నాడు. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులుగా మీరు ఉండాలి అన్నాడు. పరిశుద్ధులందరూ కలిసి దేవుని సన్నిధిలో దేవునికి భవిష్యత్తును దేవునికి మనకు చూపిస్తున్నాడని. ఈ భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలో కొన్ని మాటలు చెప్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయము 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండక నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగు ఉన్నకు చీకటితో ఏమి పొత్తు. క్వశ్చన్ మార్కులు వేస్తున్నాడని. విశ్వాసులకు ఒకటి క్వశ్చన్ మార్కు. మీకు అర్థం కావాలంటే ఇక్కడ ఉన్న చాలామంది ఉన్నారు కదా, స్త్రీలు ఉన్నారు కాబట్టి అర్థం. ఈరోజు భక్షాల కొరకు మనం ఏం కూరలు చేసుకున్నాం? వంకాయ కూర చేసుకున్నాం కదా, సాంబార్ చేసుకున్నాం, భక్షాల చారు. వంకాయలు వేయించుకొని వంకాయలు అన్నీ కోసినామా, దాంట్లో బాలేనివి తీసేసినామా? బాలేని కూడా ఎందుకు తీయాలో? అన్నీ కోయొచ్చు కదా, ఏంటికి తీసేసేయాలా? ఎందుకు తీసేయాలా? వాటిని బాగలేని వాటిని ఎందుకు తీసేయాలా చెప్పండి. తెలియదా మీకు? ఎవరికి తెలియదా? అబ్బో మీరు అందరూ వంటల మాస్టర్లు కదా. గరిటె తిప్పుకుంటూనే ఉండాలి కదా. 3 పూటలు ఎంతండి? హోటల్గా నా వెడితేనా ఎన్ని గిరాకులు అవుతావో కానీ మనం చేసిన కష్టం వెళ్తాం. అదొక తృప్తి. ఏంటంటే నా పిల్లలు, నా భర్త, నా కుటుంబం తింటుంది కదా అని తృప్తి అండి. దీనికి వెల కట్టలేమండి. స్త్రీలు చేసే పనికి వెళ్ళగట్టలేము. మన భర్తలు ఇప్పేసిన బట్టలతో సహా, పిల్లలు ఇప్పేసిన బట్టలతో సహా, పిల్లల మూతి ముక్కు అన్నిటితో సహా పెద్దవాళ్ళకి వేసుకొచ్చేది. మళ్ళీ రాత్రి కూడా వాళ్ళు వచ్చినాక అడిగి వేసి తిన్న తర్వాతనే మనం వండుకోవాలి కదా. ఇన్ని వేస్తాం. మళ్ళీ పొద్దునకే ఉంటాం, ఓ ఈ పనే కదా అంటారు కదా మనల్ని. మళ్ళీ వాళ్ళతో పాటు సమానంగా చేసుకుంటూ మళ్ళీ కూలికి వెళ్తున్నారండి. ఎంత గ్రేట్ కదా. నిజంగా అండి, స్త్రీ శ్రమ వ్యర్థం కాదు. సరే, టాపిక్ అది కాదు కానీ, వంకాయలు మనం కొయ్యాలంటే వంకాయలు, పుచ్చు వంకాయలల్లా పక్కకు తీస్తాం. ఎందుకు తీస్తాం? పుచ్చు మంచిది కాదు, మన ఆరోగ్యానికి మంచిది కాదు. మంచివి మాత్రమే తీసుకొని ఆహారముగా సిద్ధం చేసుకుంటాం. అదేవిధంగా దేవుడు కూడా అంటున్నాడు,
నువ్వు మంచిగానే నాకు కనపడాలా కానీ, మళ్ళీ విశ్వాసం అయిన తర్వాత నువ్వు మంచిగానే నాకు కనపడాలా కానీ, నీలో మళ్ళీ పుచ్చు ఉండాలనా వద్దా? ఉండాలనా వద్దా? చెప్పండి, మీరే చెప్పండి. ఉండకూడదు. ఉండకూడదంటే ఇప్పుడు ఏం చేయాలా? మీరు అవిశ్వాసులతో జోడు ఉండొద్దు. మళ్ళీ సాతానుతో పొత్తు. సాతాన్ అంటే ఎవరండి? ఇటు కొమ్ములు పెట్టుకొని మన దగ్గర అని వచ్చేటోడు కాదు. మన నల్లదారం మన సాతానే, మన తాయితు మన సాతానే కదా, మన బీడి సిగరెట్ సాతానే. అప్పుడు సాతానే ఉండదు. చూసావా, నీ పిల్లలు బాప్తీసం తీసుకున్నారు, ప్రభువులో పాల్గొన్నారు, కానీ ఒక్క బీడికి పడిపోయినాడు చూడ అంటది కదా. అందుకే దేవుని యొక్క వాక్యంలో మీరు అవిశ్వాసులతో జోడు పెట్టుకోవద్దు, మీరు పెట్టుకోవద్దు అని అంటున్నాడండి. క్రీస్తుకి సాతానికి ఏమి పొందిక? వెలుగుకి చీకటికి, వెలుగుకి చీకటికి ఏమి పొందిక అని అంటున్నాడండి. అందుకే ఇవన్నీ మనకు ఉదాహరణ చూపిస్తున్నాడు. కాబట్టి నూతనంగా బాప్తిస్మం పొందుకొని దేవుని బిడ్డలుగా ఉన్న తర్వాత, దేవుని బిడ్డలుగా మార్చబడిన తర్వాత, బాప్తిస్మం పొందుకున్న తర్వాత, ప్రభువులో పాల్గొన్న తర్వాత, దేవుని సంఘంలో విశ్వాసులుగా చేరబడిన తర్వాత, దేవుని సంఘంలో ఆత్మీయతలో ఎదిగిన తర్వాత మళ్ళీ వెనకడుగు అనేది మనకు ఉండకూడదు. వెనకడుగు అనేది మనకు ఉండకూడదు. అందుకే మీరిక మీదట పరజనులుగా ఉండొద్దు, ప్రదేశులుగా ఉండొద్దు, దేవుని పరిశుద్ధ పట్టణస్థులుగా మీరు ఉండాలి. పరిశుద్ధులుగానే ఈ లోకంలో బ్రతకాలి. ఎందుకంటే దేవుడు ఒక మాదిరి కదా, మనకి ఒక మాదిరి చూపించాడు. ఎందుకొరకంటే నేను పరిశుద్ధుడును గనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. దేవుడు మనకు మాదిరి చూపించాడండి, అలాగుండి చూపించాడు కదా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? వాటికి దూరంగా ఉండండి. 18వ వచనం చివరి లైన్లో అంటాడు, 3వ లైన్ నుంచి, కావున మీరు వారి మధ్య బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి. ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకత. వి ఆర్ గాడ్స్ పీపుల్ కదా, దేవుని పిల్లలం అన్నామండి. దేవుని పిల్లలము, దేవునితోనే సంబంధం ఉండాలి కానీ అవిశ్వాసులతో, సాతానుతో, వెలుగు చీకటిలతో మనం సంబంధము ఉండకూడదు. ఇంకా పక్కన అంటున్నాడు, వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకూడదు. అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు అంటే మనం ఏం చేస్తాం? ఎవరన్నా ఆడపోయి రండి విందు ఉంది అంటే వెళ్తాం కదా. ముట్టకూడదు అని అంటున్నాడు. అది ముట్టకూడదు కదా, ఎందుకంటే దేవుని పిల్లలు అన్నాడండి. కాబట్టి మనం ఇప్పుడు దేవుని దగ్గర నుంచి దేవుని పిల్లలుగా గుర్తింపు పొందిన తర్వాత, నూతన జీవితం దేవుడు మనకిచ్చిన తర్వాత, ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన తర్వాత, ఈ సంవత్సరం ద్వారా మనం ఏం చేయాలంటే దేవునికి ప్రత్యేకతగా మనము నిలబడాలి. కాబట్టి పరిశుద్ధమైన పట్టణస్థులుగా ఉండాలంటే అవిశ్వాసులతో మనం జోడుగా, ఈ లోకమన్న వాటితో మనం సంబంధము పెట్టుకోకూడదు అన్నాడు. 3వదిగా చూద్దాం దేవుని యొక్క వాక్యంలో. మళ్ళీ దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మళ్ళీ కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. కొలస్సీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక ప్రక్కలో ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము 17వ వచనాన్ని చదువుకుందాం. 16వ వచనము 17వ వచనం, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అవిశ్వాసులతో జోడుగా ఉండక, సాతానుతో సంబంధముగా ఉండక, దేవునికి విరోధముగా బ్రతకక మళ్ళీ ఏ విధంగా ఉండాలి? ఈ లోకముతో వద్దంటున్నాం. మళ్ళీ ఏ విధంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని వింటూ, కీర్తనలతో, పద్యములతో, ఒకరితో ఒకరు బోధ చెప్పుచు, ఒకరికొకరు వాక్యము చెప్పుకుంటూ, ఒకరికొకరికి పాటలు పాడుకుంటూ, ఒకరికొకరికి ప్రార్థన చేసుకుంటూ సంఘములో మనం ఏం చేయాలంటే వాక్యాన్ని మన హృదయంలో సమృద్ధిగా నింపుకోవాలి. అందుకే స్టీవెన్సన్ ఒక పాట, అంచుల నుండి జారేలా, గిన్నెల నుండి పొర్లేలా ఆశీర్వదిస్తాడు యేసయ్యా. అంచుల నుండి జారేలా, గిన్నెల నుండి పొర్లేలా ఆశీర్వదిస్తాడు యేసయ్యా. సమృద్ధిగా ఉంటే దేవుని ఆశీర్వాదం, సమృద్ధిగా ఉంటే దేవుని ఆశీర్వాదం అండి. అందుకే దేవుని వాక్యాన్ని మన హృదయంలో సమృద్ధిగా నింపుకోవాలంటే ఆ వాక్యం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని మందిరములో దొరుకుతుంది. విశ్వాసులతో అనుబంధము ద్వారా దొరుకుతుందండి.
దేవుని సహవాసము ద్వారా దొరుకుతుందండి. ఒకరికొకరు కీర్తన పాడుచు ఆనందగానము చేయొచ్చు, వాక్యాన్ని ఒకరికొకరు బోధించుకుంటూ ఈ హృదయములో వాక్యమును సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడు. సమృద్ధిగా వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటే హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాటలాడు. మన హృదయముని ఎంత వాక్యముతో నింపుకుంటామో అంత మాటలు బయటికి మనకి వస్తాయి కదా. దేవుని యొక్క వాక్యం మనకి సమృద్ధిగా నింపుకుంటే దేవుని ఆశీర్వాదం. అందుకే ఈ లోకంలో ఉన్న వాటిని వైపు చూడకుండా దేవుని యొక్క వాక్యాన్ని ఈ సంవత్సరం మనము సమృద్ధిగా నింపుకోవాలి. ఇంకో మాట కూడా చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో